Hi guys, this is KMS Sailaja Rani, lecturer in computer science. ఈరోజు మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించిన ఫస్ట్ లెక్చర్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్గా మనం ఒకటి ఆలోచించినట్లయితే ఎవ్వరు కూడా ఆపరేటింగ్ సిస్టము వాడని వాళ్ళు అంటూ ఉన్నారు అంటే వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎందుకు అని అంటారేమో, ఎవ్రీబడీ ఈజ్ యూజింగ్ ద మొబైల్ డివైస్ వర్క్ అవుతుంది అంటే దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతుంది. అండ్ ఎవ్రీ స్టూడెంట్ కంప్యూటర్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుతున్నారు. ఎందుకు అంటే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే వర్క్ చేస్తుంది కాబట్టి ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మెనీ ఆఫ్ అస్ ఆర్ మోస్ట్ ఆఫ్ అస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఏదో ఒక రూపంలో వాడుతున్నాం. ఈవెన్ ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా కొన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉన్న హోమ్ అప్లయన్సెస్ కూడా వాడుతున్నారు. అవి కూడా ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంటాయి కొన్ని. అండ్ మెనీ ఆఫ్ ద పీపుల్ కార్స్ వాడతారు. కార్స్లో కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయ్యి దానికి పర్టికులర్ టాస్క్ ఏంటో అది చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలియకపోవచ్చు, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ యూజింగ్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా యాజ్ పర్ అవర్ సిలబస్ వి విల్ లెర్న్. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఎందుకు వాడుతున్నాము అని అంటే, ఇప్పుడు నేను ఫోన్ వాడుతున్నాను అంటే ఫోన్ని ఆపరేట్ చేయడానికి, అంటే ఫోన్ని మేనేజ్ చేయడానికి, అంటే ఒక కాల్ తీసుకోవాలి అన్నా, ఒక కాల్ చేయాలి అన్నా, లేకపోతే ఇందులో ఏదైనా న్యూ అప్లికేషన్ చేయాలి అన్నా, ఇప్పుడు ఇది రికార్డింగ్ చేయాలి అన్నా, వీటన్నిటికీ హార్డ్వేర్ని నేను మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ మేనేజ్ చేయడాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది చేస్తుందన్నమాట. కాబట్టి ఫస్ట్ పాయింట్ మనకి అర్థం అవ్వాల్సింది ఏమిటి అంటే, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ దట్ మేనేజెస్ ఏ కంప్యూటర్స్ హార్డ్వేర్. అంటే ఇప్పుడు నేను ఈ మెషిన్ని ఒక బటన్ నొక్కితేనే, అంటే కాల్ బటన్ నొక్కితేనే అప్పుడు ఆ కాల్ అనేది నేను చేయగలుగుతాను అన్నమాట. ఇది ఈ మొబైల్ డివైస్ కన్సిస్టింగ్ ఆఫ్ హార్డ్వేర్. స్క్రీన్ ఉంది, దీని మీద స్క్రీన్ మీద నాకు ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ని నేను ప్రెస్ చేసినప్పుడు మాత్రమే, ఆ టచ్ స్క్రీన్ కాబట్టి టచ్ చేసినప్పుడు మాత్రమే నేను ఆ అప్లికేషన్కి ఓపెన్ చేసుకుని దానికి కావాల్సిన టాస్క్ని నేను చేయగలుగుతాను. కాబట్టి అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ దట్ మేనేజెస్ ఏ కంప్యూటర్స్ హార్డ్వేర్. సో నెక్స్ట్ పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే, an operating system is a software that acts as an interface between the user and కంప్యూటర్ హార్డ్వేర్. సో అంటే ఇప్పుడు నేను ఫోన్ గురించి మాట్లాడినప్పుడు ఫోన్ని ఫోన్ ద్వారా నేను ఫోన్ చేయాలి అనుకున్నప్పుడు నేను యూజర్ని అవుతాను కదా. ఈ ఫోన్ అనేది హార్డ్వేర్, దాన్ని ఇంటర్ఫేస్ చేయడం కోసం ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టమ్ని వాడుతున్నాం. కాబట్టి ఇట్ ప్రొవైడ్స్ బేసిస్ ఫర్ అప్లికేషన్స్, ప్రోగ్రామ్స్ అండ్ యాక్ట్ యాజ్ ఇంటర్మీడియటరీ బిట్వీన్ ద కంప్యూటర్ యూజర్ అండ్ ద కంప్యూటర్ హార్డ్వేర్. సో ఒకవేళ మనం దాన్ని కూడా తీసుకున్నట్లయితే, కంప్యూటర్ని కూడా ముందు మనం ఎలా ఇంటర్ఫేస్ చేస్తాము అంటే, కీబోర్డ్ ద్వారానో మౌస్ ద్వారానో మనం క్లిక్ చేసుకుని ఒక అప్లికేషన్ని ఓపెన్ చేసుకుంటాం. కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అని అంటే, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ దట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ మనకు చేసే పనుల్ని బట్టి
ఆపరేటింగ్ సిస్టమ్ వ్యారీ అవ్వచ్చు. అంటే అవి అకంప్లిష్ చేసే టాస్క్ ఏంటో దాన్ని బట్టి ఎన్విరాన్మెంట్స్ మారుతాయి. నేను ఇందాక అన్నాను, ఏమని చెప్పాను? ల్యాప్టాప్స్ వాడతాం, ట్యాబ్లెట్స్ వాడతాం, మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం, హోమ్ అప్లయన్సెస్లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ లోడ్ అయ్యి చేసే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చాలా ఐఓటీ అప్లయన్సెస్ ఉన్నాయి, వాటికి వీటన్నిటికీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి అన్న. అంటే దేనికి సంబంధించిన టాస్క్కి ఆ విధంగా ఆపరేటింగ్ సిస్టము ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఈజ్ వ్యారీడ్ ఇన్ అకంప్లిషింగ్ ద టాస్క్స్ ఇన్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ ఎన్విరాన్మెంట్స్. అంటే సపోజ్ వాషింగ్ మిషన్ తీసుకుందాం, ఇట్ ఈజ్ ఎంబెడెడ్ సిస్టమ్. సో అందులో మనకి యూజర్ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు, జస్ట్ మనం ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. అంటే మినిమం యూజర్ ఇంటర్వెన్షన్. ఆ తర్వాత అది ప్రోగ్రామ్ ప్రకారం అది వాష్ చేసేసుకుంటుంది అన్ని క్లోత్స్ని కూడా. ఆ తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనకు ఒక బీప్ సౌండ్ ఇస్తుంది, నాకు అయిపోయింది ప్రోగ్రాము అని. అంటే అక్కడ యూజర్ ఇంటర్వెన్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. అది కంప్యూటర్లో తీసుకుని ఒక వర్డ్ డాక్యుమెంట్ని డిజైన్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏంటి, ఫస్ట్ కంప్యూటర్ని ఆన్ చేసుకుంటాం. ఆన్ చేసిన తర్వాత మనకి వర్డ్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటాం, అప్పుడు వర్డ్ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మళ్ళీ వర్డ్ అంతా టైప్ చేసుకుంటాం, ఫార్మాట్స్ అన్నీ సెట్ చేసుకుంటాం, ఆ తర్వాత సేవ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ యూజర్ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఆ ఎన్విరాన్మెంట్, అంటే వర్డ్కి ఒక ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ ఎంబెడెడ్ సిస్టంలో ఒక ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్, దాని నెసెసిటీని బట్టి దాని ఫీచర్స్, సర్వీసెస్. అండ్ అలాగే ఐఓటీ డివైసెస్లో వేరేగా ఉంటుంది. అండ్ మొబైల్ డివైసెస్కి వచ్చేటప్పుడు టచ్ స్క్రీను, దీనికి మనము స్క్రోల్ చేసుకోవడానికి కానీ స్వైపింగ్ ఆఫ్ ఫింగర్స్కి కానీ కావాల్సిన ఎన్విరాన్మెంట్ని దీనికి ప్రొవైడ్ చేస్తుంది. ఇలా రకరకాల వెరైటీ ఆఫ్ కంప్యూటర్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది డిపెండింగ్ అపాన్ ద అకంప్లిషింగ్ ద టాస్క్. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాము, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ వ్యారీడ్ ఇన్ అకంప్లిషింగ్ ద టాస్క్స్ ఇన్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ ఎన్విరాన్మెంట్స్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఇందాక అనుకున్నాం ఆల్రెడీ, కార్లో ఉంది, బ్యాక్కి మూవ్ చేస్తున్నా, రివర్స్ చేస్తున్నాం అనుకోండి కారు, సో వెనకాల ఏముందో అన్నీ చెప్పేస్తుంది అది. అండ్ హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి. తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే మన రాగానే లైట్ వెలగాలి, సో ప్రోగ్రామ్ అందులో ఉంటుంది. అండ్ స్మార్ట్ ఫోన్స్ మీకు తెలిసిన విషయమే. అండ్ పర్సనల్ కంప్యూటర్స్ అండ్ ఎంటర్ప్రైజ్ కంప్యూటర్స్, క్లౌడ్ కంప్యూటింగ్స్, వీటికి సంబంధించిన ఎన్విరాన్మెంట్స్ అవి ప్రొవైడ్ చేస్తాయి. దిస్ ఈజ్ కాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అని మనం చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రోల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మోడర్న్ కంప్యూటర్ సిస్టంలో ముందు మనకి కంప్యూటర్ ఏంటి, దాని ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, హార్డ్వేర్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి అర్థమైతే అప్పుడు ఒక్కొక్కటి దానికి ఎలా ఏ పని చేస్తుంది అనేది మనం తెలుసుకుంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క రోల్ ఏంటో మనకి అర్థమవుతుంది అనమాట. సో హార్డ్వేర్ని కనుక మనం తీసుకున్నట్లయితే కంప్యూటర్ హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిన విషయమే. ఏముంటాయి అందులో? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, దాన్నే షార్ట్కట్లో సిపియు అంటాం. మెమరీ అండ్ ఐఓ డివైసెస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఉంటాయి. అండ్ ఇన్ ఎడిషన్ టు దట్ మనం చేసిన డేటా, మనకి కావాల్సిన డేటా ఏమైనా అందులో స్టోర్ చేసుకుంటే స్టోరేజీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా నథింగ్ బట్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద కంప్యూటర్. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీకి వస్తే, ఈ పైన ఏవైతే హార్డ్వేర్ చెప్తున్నామో ఈ హార్డ్వేర్కి అన్నిటినీ ఎల్లకేట్ చేయడం, అంటే ఈ రీసోర్సెస్ అన్నిటినీ ప్రోగ్రామ్స్కి ఎల్లకేట్ చేయడం అనేది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. సో ఇక మరి ఇన్ని పనులు, అంటే మనం మామూలుగా అయితే ఒక పని చేసేసి తర్వాత ఆగిపోతాం, కానీ కంప్యూటర్ ఏం చేస్తుంది, మీరు
ఒక రిక్వెస్ట్ అడుగుతున్నారు, నాకు వర్డ్ డాక్యుమెంట్ చేసుకోవడానికి నాకు వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చెయ్యి అని క్లిక్ చేసి కానీ అది లోడ్ చేస్తుంది. లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, మీకు ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు టైప్ చేసుకుంటారు. టైప్ చేసినప్పుడు ఆ టైప్ చేసినంతసేపు మీకు టైం ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ టైప్ చేసుకున్న తర్వాత మీకు ఫార్మేట్ ఏమైనా కావాలంటే మళ్ళీ పైన బటన్స్ని యూజ్ చేసుకుని ఫార్మేట్స్ని సెట్ చేసుకుంటారు. అప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు అది ఫార్మేట్ని సెట్ చేస్తుంది. అండ్ తర్వాత మీరు సేవ్ చేయమని అడుగుతారు. సో మీరు సేవ్ చేయడానికి మీరేం ప్రోగ్రామ్ రాయట్లా, అదే దాని ఫంక్షన్ని కాల్ చేసుకుని మీకు సేవ్ చేసి ఇస్తుందన్నమాట. అంటే ఇన్ని పనులు చేయాలి అనంటే సాధారణంగా ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ లార్జ్ అండ్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అందులో ఉంటాయి. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ అండ్ ఇట్ మస్ట్ బి క్రియేటెడ్ పీస్ బై పీస్. అంటే చిన్న చిన్న మాడ్యూల్స్గా ముక్కలుగా చేసి అవన్నీ కూడా ఒక బండిల్ లాగా ఇచ్చినప్పుడు అది ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుంది అనమాట. అయితే ఈచ్ పీస్ షుడ్ బి వెల్ డెలినియేటెడ్ పోర్షన్ ఆఫ్ ద సిస్టమ్ విత్ కేర్ఫుల్లీ డిఫైన్డ్ ఇన్పుట్స్, ఫంక్షన్స్ అండ్ అవుట్పుట్స్. సో అంటే ఆ పీస్లో మనం ఏమి ఇన్పుట్ ఇస్తున్నాము, అది ఏ ఫంక్షన్ని కాల్ చేసుకుని అది కంప్లీట్ చేస్తుంది అండ్ ఏం అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంది అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్గా వెల్ డిఫైన్డ్గా ఉన్నప్పుడే మనకి ఆపరేటింగ్ సిస్టము మనకి సక్సెస్ఫుల్గా వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. అసలు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు అని అంటే మనిషికి ఈజీగా పని చేసుకునేలాగా ఉపయోగపడేదే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు ఆపరేటింగ్ సిస్టము ఏం చేస్తుంది, వాట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ డూ. సో మామూలుగా తీసుకున్నట్లయితే కంప్యూటర్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే కంప్యూటర్ సిస్టమ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 కాంపోనెంట్స్. ఏంటి ఆ 4 కాంపోనెంట్స్ అంటే ఫస్ట్ యూజర్ ఉండాలి. యూజరు కంప్యూటర్ హార్డ్వేర్ ద్వారా కమ్యూనికేట్ అవుతాడు. కమ్యూనికేట్ అయినప్పుడు ఈ కమ్యూనికేట్ అయిన ఇన్ఫర్మేషన్ని ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మళ్ళీ కావాల్సిన అప్లికేషన్స్ ప్రోగ్రామ్ ఏదో అది ఓపెన్ చేసో లోడ్ చేసో మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ రిక్వెస్ట్ మళ్ళీ హార్డ్వేర్కి పంపిస్తుంది. దెన్ అప్పుడు మళ్ళీ యూజర్ దాన్ని వర్క్ చేసుకుంటాడు. కాబట్టి ఆబ్స్ట్రాక్ట్ వ్యూ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్స్ని కనుక మనం చూస్తే ఇక్కడ 4 పార్ట్స్ మనకి కనిపిస్తున్నాయి, 4 కాంపోనెంట్స్. అవి ఒకటి యూజరు, రెండోది అప్లికేషన్ ప్రోగ్రామ్స్, మూడోది ఆపరేటింగ్ సిస్టము, నాలుగోది కంప్యూటర్ హార్డ్వేర్ అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క కాంపోనెంటు ఏం చేస్తుంది అనేది మనం ఒక్కసారి ఆలోచిద్దాం. సో ద హార్డ్వేర్, ద సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నాం, ద మెమరీ అండ్ ద ఐఓ డివైసెస్, ఇవన్నీ హార్డ్వేర్గా మనం తీసుకుంటాం. ఇవి ఏం చేస్తాయి అంటే ప్రొవైడ్ ద బేసిక్ కంప్యూటింగ్ రీసోర్సెస్ ఫర్ ద సిస్టమ్. సో బేసిక్గా కంప్యూటింగ్ రీసోర్సెస్ ఏమి కావాలి ఒక సిస్టమ్కి అనేవన్నీ కూడా హార్డ్వేర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఏ అప్లికేషన్ మనం చేయబోతున్నాం, ఒక వర్డ్ డాక్యుమెంట్ని చేయబోతున్నామా అప్పుడు వర్డ్ ప్రాసెసర్స్, స్ప్రెడ్ షీట్ని చేయబోతున్నామా అంటే ఎక్సెల్ షీట్ని చేయబోతున్నామా స్ప్రెడ్ షీట్స్, అండ్ ఒకవేళ ఒక ప్రోగ్రామ్ని రన్ చేయబోతున్నామా కంపైలర్స్ కావాలి. అట్లాగే లేదంటే నెట్లో ఏమన్నా యాక్సెస్ చేసుకోబోతున్నామా వెబ్ బ్రౌజర్స్ కావాలి. ఇలా రకరకాల అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా యూజర్ యొక్క కంప్యూటింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అవసరమైన రీసోర్సెస్గా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే హార్డ్వేర్ని కంట్రోల్ చేసి కోఆర్డినేట్ చేసుకుని వేరియస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ని వేరియస్ యూజర్కి ప్రొవైడ్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. అంటే ద ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్స్ ద హార్డ్వేర్ అండ్ కోఆర్డినేట్స్ ఇట్స్ యూజ్ అమాంగ్ ద వేరియస్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ ద వేరియస్ యూజర్స్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పని అన్నమాట. ఇంకా అదర్ వర్డ్స్లో చెప్పాలి అంటే అదర్ వ్యూలో కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కంప్యూటర్ సిస్టమ్ అనగానే మనం ఏం చెప్తాం, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ డేటా అంటాం. ఎందుకంటే మన డేటా కూడా డేటాబేస్లో అవసరమైన డేటాబేస్, మీ అడ్మిషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీ డేటా అంతా దానికి ఇచ్చారు. అంటే ఎక్కడ ఇచ్చారు, హార్డ్వేర్ ఉన్న కంప్యూటర్లో ఇచ్చారు.
అండ్ సాఫ్ట్వేర్ కూడా అందులో ఉంది కాబట్టి మీకు అసలు అప్లికేషన్ ఓపెన్ అయింది. కాబట్టి ఒక కంప్యూటర్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ డేటా. సో ద ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్స్ ద మీన్స్ ఫర్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ రీసోర్సెస్ ఇన్ ద ఆపరేషన్ ఆఫ్ ద కంప్యూటర్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మీరు అలాట్మెంట్ ఆర్డర్ అడిగినప్పుడు పక్కన వాళ్ళ డేటా ఇవ్వట్లా. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ రీసోర్సెస్, హార్డ్వేర్ని, సాఫ్ట్వేర్ని, డేటాని అంతటినీ ప్రాపర్గా యూజ్ చేసి ఆపరేషన్స్ చేసి నీకు నీ యొక్క అలాట్మెంట్ ఆర్డరే ఇస్తుంది. సో కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అన్నప్పుడు ఇట్ ప్రొవైడ్స్ ద మీన్స్ ఫర్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ రీసోర్సెస్ ఇన్ ద ఆపరేషన్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్. సో ఇంకా నీకు అర్థం కాకపోతే మనం ఇంకా ఎలా చెప్పొచ్చు అని అంటే, సపోజ్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని స్టేట్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకోవచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకోవచ్చు. సో ఎందుకని అని అంటే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో సీఎం ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్లో పిఎం ఉన్నా, ఏమైనా ఒక ఫంక్షన్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేయరు. ఎవరికి చెప్తారు? కన్సర్న్డ్ మినిస్టర్కి చెప్తాడు. కన్సర్న్డ్ మినిస్టర్ ఎవరికి చెప్తారు? ఆ కమిషనర్కో దాని డిపార్ట్మెంట్కి రిలేటెడ్ కమిషనర్కి చెప్తారు. వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఇక్కడ లైక్ ఏ గవర్నమెంట్ ఇట్ పర్ఫార్మ్స్ నో యూజ్ఫుల్ ఫంక్షన్ బై ఇట్ సెల్ఫ్. సీఎం తనంతట తనే పని చేయట్లా, ప్రైమ్ మినిస్టర్ తనంతట తనేం పని చేయట్లా. ఇట్ సింప్లీ ప్రొవైడ్స్ అన్ ఎన్విరాన్మెంట్ విత్ ఇన్ విచ్ అదర్ ప్రోగ్రామ్స్ కెన్ డూ యూజ్ఫుల్ వర్క్ లాగా ఆయన కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఆ డిపార్ట్మెంట్ని చేయమంటున్నాడు. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ లైక్ ఏ గవర్నమెంట్ అన్నమాట. అంటే ఇట్ ప్రొవైడ్స్ అన్ ఎన్విరాన్మెంట్ విత్ ఇన్ విచ్ అదర్ ప్రోగ్రామ్స్ కెన్ డూ యూజ్ఫుల్ వర్క్. అంటే మనము వర్డ్ డాక్యుమెంట్ని చేయాలి అంటే వర్డ్ డాక్యుమెంట్ని తయారు చేసుకోవడానికి కావలసిన ఎన్విరాన్మెంట్ని మనకి ఇస్తుంది కాబట్టి మనం వర్డ్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయగలుగుతున్నాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ మనకి వర్డ్ డాక్యుమెంట్ కావాలి అని మనం రిక్వెస్ట్ పెడితే వర్డ్ డాక్యుమెంట్కి చేసుకోవడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఇక ఆపరేటింగ్ సిస్టమ్ని మనం 2 వ్యూ పాయింట్స్లో చూడొచ్చు. ఒకటి యూజర్ వ్యూ అంటాం, రెండోది సిస్టమ్ వ్యూ. సో యూజర్ వ్యూ అంటే ఏంటి? నేను చేసేటప్పుడు నాకు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేయగలుగుతుంది. అలాగే సిస్టమ్ వ్యూ అంటే సిస్టమ్ నుంచి అది ఏం చేస్తుంది. కాబట్టి ఈ 2 వ్యూస్లో కూడా మనం వ్యూ పాయింట్లో ఆపరేటింగ్ సిస్టమ్ని చూడొచ్చు. సో ఫస్ట్ యూజర్ వ్యూని గురించి చూద్దాం ఒకసారి. ద యూజర్స్ వ్యూ ఆఫ్ ద కంప్యూటర్ వ్యారీస్ అకార్డింగ్ టు ద ఇంటర్ఫేస్ బీయింగ్ యూజ్డ్. ఇక్కడ మనకి ఇంటర్ఫేస్లు ఏంటి? ఇంటర్ఫేస్ అంటే కమ్యూనికేట్ చేయడానికి మనం ఏం వాడుతున్నాం? కీబోర్డ్ వాడుతున్నామా, లేకపోతే మౌస్ వాడుతున్నామా? అలాగే ఫోన్ అయితే ఇంటర్ఫేస్ ఏం వాడుతున్నాము, ల్యాప్టాప్ అయితే ఏం వాడుతున్నాము, ట్యాబ్లెట్ అయితే ఏం వాడుతున్నాము, అలా అన్నమాట. ఇక్కడ సాధారణంగా కంప్యూటర్ యూజర్స్ అంటే ఎవరు ఉంటారు? ల్యాప్టాప్ ముందు కూర్చునే వాళ్ళు, పీసీ ముందు కూర్చునే వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ఇంటర్ఫేసెస్ ఏముంటాయి అంటే మానిటర్, కీబోర్డు, మౌస్ ఉంటాయి. సో అప్పుడు ఆ సిస్టమ్ని డిజైన్ చేయడానికి వన్ యూజర్ అంటే ఇప్పుడు ల్యాప్టాప్ ముందు ఒక్కలే కూర్చుంటారు, పీసీ ముందు కూడా ఒక్కలే కూర్చుంటారు. అందుకనే సచ్ ఎ సిస్టమ్ ఈజ్ డిజైన్డ్ ఫర్ వన్ యూజర్ టు మోనోపలైజ్ ఇట్స్ రీసోర్సెస్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి దాని గోల్ ఏమవుతుందో తెలుసా? టు మ్యాక్సిమైజ్ ద వర్క్ దట్ ద యూజర్ ఈజ్ పర్ఫార్మింగ్. ఇన్ దిస్ కేస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ డిజైన్డ్ మోస్ట్లీ ఫర్ ఈజ్ ఆఫ్ యూజ్. అంటే ఎంత బాగా యూజ్ చేసుకోగలుగుతున్నాడు అనే దానికోసమే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి క్రియేట్ చేయబడుతుంది. విత్ సమ్ అటెన్షన్ పెయిడ్ టు పర్ఫార్మెన్స్ అండ్ సెక్యూరిటీ అండ్ నన్ పెయిడ్ టు రీసోర్స్ యూటిలైజేషన్. ఇక్కడ రీసోర్స్ యూటిలైజేషన్కి పెద్దగా ఉండదు, కానీ ఈజ్ ఆఫ్ యూజ్ ఈ ఇంటర్ఫేస్ డిజైన్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. హౌ వేరియస్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రీసోర్సెస్ ఆర్ షేర్డ్. ఎలా షేర్ అయ్యాయి అనేది మనకి అంటే మెమరీ ఎంత తీసుకుంటుంది, ఇవన్నీ లోపల సిస్టమ్ చూసుకుంటుంది, నాట్ ద యూజర్ వ్యూ. మనకేంటి బాగా వర్క్ చేస్తుందా లేదా అనేది మాత్రమే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్యూటర్స్ వాళ్ళకి అండ్ ల్యాప్టాప్లో పనిచేసే వాళ్ళకి ఈ ఇంటర్ఫేస్ ఉన్న వాళ్ళకి అంటే మానిటరు, కీబోర్డు అండ్ మౌస్ ఇంటర్ఫేస్గా ఉన్న వాళ్ళకి మనకి ఇవి ఫంక్షన్స్గా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఏమవుతుంది అని అంటే మనం మొబైల్స్ వాడుతున్నాం. మొబైల్స్లో ఇంటర్ఫేసు
ఎలా ఉంటుంది అని అంటే టచ్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి మనం స్వైప్ చేయడానికి ఎలా సిస్టము ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేయాలి అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సపోజ్ మీరు మొబైల్ సిస్టమ్స్లో యాపిల్ మొబైల్ తీసుకున్నారనుకోండి, దానిలో హాయ్ సిరి కాల్ మామ్ అంటే మమ్మీకి కాల్ చేస్తుంది. అంటే ఎలా చేస్తుంది అని అంటే ఇట్ ఇంటరాక్ట్స్ త్రూ ఏ వాయిస్ రికగ్నిషన్ ఇంటర్ఫేస్. సో ఆ వాయిస్ రికగ్నిషన్ ఇంటర్ఫేస్ దాకా మమ్మీకి కాల్ చేయంటే కాల్ చేసేస్తుంది అనమాట. అంటే దాని ఆపరేటింగ్ సిస్టము ఆ వాయిస్ రికగ్నిషన్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని పని చేసే విధంగా వాళ్ళు మొబైల్ సర్వీసెస్ ఫీచర్స్ ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి డిజైన్ చేశారు కాబట్టి సిరిని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే సిరి అని చెప్పగానే ఫోన్ వెళ్ళిపోతుంది, మమ్మీకి ఫోన్ చేసేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక కొన్ని ఇందాక అనుకున్నాం ఎంబెడెడ్ కంప్యూటర్స్ కూడా ఉంటాయి హోమ్ డివైసెస్లో అని, అలాగే కారుల్లో ఆటోమొబైల్స్లో కూడా ఉంటాయి. కాబట్టి వీటిల్లో ఏంటి అని అంటే మనకి న్యూమరిక్ కీప్యాడ్స్గా ఇంటర్ఫేస్ ఉంటుంది అండ్ ఇండికేటర్ లైట్స్ ఉంటాయి ఆన్ ఆఫ్ లాగా. కాబట్టి ఇది ఆన్ అయిందా ఆఫ్ అయిందా అనేది లైట్ని చూస్ చేసుకుంటాం. ఇందులో కూడా వితౌట్ యూజర్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. అంటే ఏమి యూజర్ దాని మీద ఆయన ఇన్వాల్వ్ అయ్యేది పెద్దగా ఎక్కువ ఉండదు అనమాట ఎంబెడెడ్ సిస్టమ్స్లో. ఇక నెక్స్ట్ సెకండ్ వ్యూ ఉంది కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ ద సిస్టమ్ వ్యూ. ఇక సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చాము అంటే కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసినట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ప్రోగ్రామ్. ఇది ఎందుకు అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్ని మనకి రీసోర్సెస్ అన్నిటినీ ఎలా ఎలికేట్ చేయాలి అంటే ఇప్పుడు సేవ్ చేయమన్నారనుకోండి, మెమరీ ఎంత ఇవ్వాలి, అలాగే ఇన్పుట్ తీసుకోవాలనుకోండి మౌస్ని కానీ లేకపోతే కీబోర్డ్ని కానీ ఎలికేట్ చేయాలి. సో కాబట్టి సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈజ్ నథింగ్ బట్ అన్ రీసోర్స్ ఎలికేటర్. అందుకని ఇక్కడ ఏమంటున్నాము అంటే ఫ్రమ్ ద కంప్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ మోస్ట్ ఇంటిమేట్లీ ఇన్వాల్వ్డ్ విత్ ద హార్డ్వేర్తో ఎట్లా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది చూస్తుంది అండ్ రీసోర్సెస్ని ఎలికేట్ చేస్తుంది. మనకి టైప్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి కీబోర్డ్ని ఇస్తుంది అండ్ మనకి అలా ఏ పని అయితే చేయాలని అనుకుంటామో అప్పుడు ఆ రీసోర్స్ని మనకి ఎలికేట్ చేస్తుంది అన్నమాట. A computer system has many resources that may be required to solve a problem. CPU time కావాలి, మెమరీ స్పేస్ కావాలి, స్టోరేజ్ స్పేస్ కావాలి, ఐఓ డివైసెస్ కావాలి, ఇవన్నీ కావాలి. ఏ రీసోర్స్ ఎప్పుడు కావాలో అప్పుడు మనకి ఎలికేట్ చేయడానికి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి పనికి వస్తుంది అనమాట. కాబట్టి అన్నిటినీ ద ఆపరేటింగ్ సిస్టమ్ యాక్ట్ యాజ్ ద మేనేజర్ ఆఫ్ ద రీసోర్సెస్. వీటన్నిటిని మేనేజ్ చేసి మేనేజర్ లాగా మనకి రీసోర్సెస్ని ఎలికేట్ చేస్తుంది. కాబట్టి మనం ఇందాక రీసోర్స్ ఎలికేటర్గా సిస్టమ్ వ్యూలో మనం దీన్ని చూస్తున్నాము అని అనుకుంటున్నాం. అండ్ an operating system is a control program. A control program manages the execution of user programs to prevent errors and improper use of the computer. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా చేస్తుంది అంటే ఇట్ కంట్రోల్ ప్రోగ్రామ్ లాగా యాక్ట్ చేసి అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటుంది. ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి మేనేజ్ చేసుకుంటూ ఎర్రర్స్ని ప్రివెంట్ చేసి ఇంప్రాపర్ యూజ్ని అలాంటివన్నీ కూడా ఏమీ లేకుండా ప్రివెంట్ చేసేసి మనకి ఆపరేషన్స్ అన్నిటిని కూడా చేస్తుంది. కాబట్టి ఇట్ ఎస్పెషల్లీ కన్సర్న్ విత్ ద ఆపరేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఐఓ డివైసెస్. సో సిస్టమ్ వ్యూలో మనకి రీసోర్స్ ఎలికేటర్గా పనిచేస్తుంది అండ్ కంట్రోల్ ప్రోగ్రామ్గా పనిచేస్తుంది అన్నమాట. ఇకపోతే కమ్ టు ద నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ ద హౌ వీఆర్ డిఫైనింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్. ఎలా డిఫైన్ చేస్తున్నాము? సో ఎలా డిఫైన్ చేస్తున్నాము అనేటప్పటికీ మనం ఫస్ట్ కొంచెం అసలు కంప్యూటర్స్ ఎవాల్వ్ అయినప్పుడు దోస్ ఆర్ ద మెకానికల్ డివైసెస్. అప్పుడు దానికి అసలు ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. కానీ ఎర్లీ కంప్యూటర్స్ ఎప్పుడైతే జనరల్ పర్పస్ అండ్ మల్టీఫంక్షన్ మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్స్గా డెవలప్ అయ్యాయో అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ బాన్ అయిందనమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో
అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేదు. దోస్ ఆర్ ద మెకానికల్ డివైసెస్. సో పర్పస్ మల్టీ ఫంక్షన్స్కి మనం మెయిన్ ఫ్రేమ్స్ వాడుతున్నప్పుడు జనరల్ పర్పస్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాతే మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి బార్న్ అయ్యాయి. అంటే దీని హిస్టరీ ఎలా స్టార్ట్ అయింది అనేది మనకి ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఇన్ ద 1960s Moore's law predicted that the number of transistors on the integrated circuit would double every 18 months, and the prediction has held true. Computers gained in functionality and shrank in size, leading to a vast number of users and a vast number and variety of operating system. ఎప్పుడైతే మూర్స్ లా వచ్చి నంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని మనం ఇంటిగ్రేట్ చేస్తున్నామో సర్క్యూట్లో, అప్పుడు అంటే చాలా రీసెర్చ్ జరిగి 18 monthsకే డబుల్ అయిపోతూ వచ్చింది. ఈ ట్రాన్సిస్టర్స్ సంఖ్య పెరుగుకుంటూ వచ్చేటప్పటికి అప్పుడు ఏమైంది, కంప్యూటర్స్ యొక్క ఫంక్షనాలిటీ పెరిగింది, దాని సైజ్ ఏమో తగ్గిపోయింది. ఇలాంటివి యూజెస్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు వెరైటీ ఆపరేషన్స్, వెరైటీ యూజర్స్ చేయాల్సి వచ్చింది. అంటే ఎక్కువ పనులు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క అవసరం వచ్చింది. అంటే 1960 తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్ బాగా ఇంక్రీజ్డ్ గ్రోత్లో డెవలప్ అయ్యాయి అని దీని మనకి ఈ స్టేట్మెంట్స్ చెప్తున్నాయి అన్నమాట. అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ బికాస్ దే ఆఫర్ ఏ రీజనబుల్ వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ యూజబుల్ కంప్యూటింగ్ సిస్టమ్. సో ఇక్కడ ఫండమెంటల్ గోల్ కనుక ఆలోచించినట్లయితే, ద ఫండమెంటల్ గోల్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ టు ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్స్ అండ్ టు మేక్ సాల్వింగ్ యూజర్ ప్రాబ్లమ్స్ ఈజియర్. అంటే ఎగ్జిక్యూట్ చేయాలి, దానికి ఈజీగా మనకి సొల్యూషన్ వచ్చేలాగా హెల్ప్ చేయాలి. ఇది ఫండమెంటల్ గోల్. అయితే కంప్యూటర్ హార్డ్వేర్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ టువర్డ్స్ దిస్ గోల్. సిన్స్ బేర్ హార్డ్వేర్ అలోన్ ఈజ్ నాట్ particularly easy to use, application programs are developed. These programs require certain common operations such as those controlling the IO devices. హార్డ్వేర్ క్రియేట్ చేసాం, కానీ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేయకుండా మనము హార్డ్వేర్ని పెట్టుకున్నట్లయితే మనకి ఆ కంప్యూటర్ సిస్టమ్ ఏం పనిచేయదు. అందుకనే ఇక్కడ మనకు అదే చెప్తున్నాడు, హార్డ్వేరు ఎందుకు సపోర్ట్ చేయడానికి, ఇన్పుట్ తీసుకోవడానికి, ఈ ఇన్పుట్ చేసుకోవడానికి, ఈ కామన్ ఫంక్షన్స్ అన్నీ జరగడానికి, ఐఓ అవసరమైనప్పుడు ఆ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ని ఇవ్వడము, అండ్ టైప్ చేయాల్సి వచ్చినప్పుడు టైప్ చేయడానికే వాటిని మనకి ఎలికేట్ చేయడము, వీటన్నిటికీ కొన్ని సర్టన్ కామన్ ఆపరేషన్స్ మనకి, కంట్రోలింగ్స్ మనకి ఇవన్నీ కావాల్సి వస్తున్నాయి అన్నమాట. The common functions of controlling and allocation resources are then brought together into one piece of software that is called the operating system. సో కాబట్టి ఇక్కడ ఏవైతే మనకి ఈ లోపల జరగాల్సిన పనుల్లో ఈ కంట్రోలింగు అండ్ ఎలికేటింగు ఏవైతే చేస్తున్నాయో ఆ సాఫ్ట్వేరే నథింగ్ బట్ ద ఆపరేటింగ్ సిస్టమ్గా మనం చెప్తున్నాం అన్నమాట. సో ఇకపోతే ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ అయితే ఏం లేదు. సో మోర్ కామన్ డెఫినేషన్ అయితే ఉంటుంది. అండ్ వన్ దట్ వీ యూజువల్లీ ఫాలో ఈజ్ దట్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ద వన్ ప్రోగ్రామ్ రన్నింగ్ ఎట్ ఆల్ టైమ్స్ ఆన్ ద కంప్యూటర్, యూజువల్లీ కాల్డ్ ద కెర్నల్ అంట. సో అంటే ఇప్పుడు ఫోన్లో నేను వాడుతున్నాను అంటే ఫోన్లో ఒక సాఫ్ట్వేర్ కంటిన్యూస్గా వర్కౌట్ ఉంటుందన్నమాట. దట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఇక్కడ కంప్యూటర్లో యూజువల్గా వన్ ప్రోగ్రామ్ ఆల్ టైమ్ రన్ అవుతూ ఉంటుంది, దాన్ని కెర్నల్ అని అంటామన్నమాట. సో అలాంగ్ విత్ ద కెర్నల్ దేర్ ఆర్ 2 other types ఆఫ్ ప్రోగ్రామ్స్. అవేంటి అని అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్. సో సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఏమో ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే ఆపరేటింగ్ సిస్టంలో నెసెసరీ ఫంక్షన్స్ అన్నిటినీ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అసోసియేటెడ్ అయ్యి ఆపరేషన్స్ అన్నీ సిస్టంలో చేయడానికి సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయి. అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే అసోసియేటెడ్ విత్ ద ఆపరేటింగ్ సిస్టమ్ బట్ నాట్ నెసెసరీ పార్ట్ ఆఫ్ ద కెర్నల్. కెర్నల్లో పార్ట్ కాదు ఇవి, కానీ యూజర్కి చేయాల్సిన ఫంక్షన్ చేయడానికి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. సరే, ఇక 1998కి వచ్చేటప్పటికి
పీసీలు మనకి బాగా వాడుకలోకి వచ్చాయి. కాబట్టి ఇన్ 1998 అన్ ఆపరేటింగ్ సిస్టమ్ బికమ్ మోర్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ యాజ్ పర్సనల్ కంప్యూటర్స్ బికేమ్ వైడ్ స్ప్రెడ్. బాగా వైడ్ స్ప్రెడ్ అయిపోయినాయి పీసీస్ అన్నీ కూడా. అప్పుడు ఆపరేటింగ్ సిస్టము మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ GUI ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఎవాల్వ్ అయింది. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే బొమ్మల్లాగా ఐకాన్స్ లాగా మనం యూజ్ చేసుకునే ఐకాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు మనకి కమాండ్ గుర్తుపెట్టుకోవడం కంటే బొమ్మ చిన్న ఐకాన్ని గుర్తుపెట్టుకోవడం, ఒక ఇమేజ్ని గుర్తుపెట్టుకోవడం మనకి ఈజీ. కాబట్టి గ్రాఫికల్ యూజ్ అదే విండోస్ ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు మనం అందరం యూజ్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మనకి స్క్రీన్ డెస్క్టాప్ రాగానే మనకి అన్నీ కూడా మన అప్లికేషన్స్ అన్నీ ఇమేజ్ లాగా కనిపిస్తాయి. రీసైకిల్ బిన్ బొమ్మ, సేవ్కి సేవ్ బటన్ ఒకటి, అలాగే ఐకాన్ ఒకటి, అట్లా రకరకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇన్ ఇట్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ ఇంక్లూడెడ్ టూ మచ్ ఫంక్షనాలిటీ. మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు టూ మచ్ ఫంక్షనాలిటీ ఇచ్చి అన్నిట్లోనూ కూడా దానిలో ఒక డామినెన్స్ చూపించింది అనమాట. సో తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫర్ మొబైల్ డివైసెస్ గురించి ఆలోచించినట్లయితే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆఫెన్ ఇంక్లూడ్ నాట్ ఓన్లీ ఏ కోర్ కెర్నల్ బట్ ఆల్సో మిడిల్వేర్ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్స్ దట్ ప్రొవైడ్ ఎడిషనల్ సర్వీసెస్ టు ద అప్లికేషన్ డివైస్. మొబైల్ డివైసెస్లో మనము చాలా చేస్తున్నాం. అసలు మామూలుగా మొబైల్ డివైస్ ఎందుకు వాడేవాళ్ళు ఇటువరకు? ఓన్లీ ఫోన్ చేసుకోవడానికి. కానీ ఇప్పుడు చాలా సర్వీసెస్ ప్రొవైడ్ అవుతున్నాయి. అంటే మనకి వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవడము, మెయిల్స్ చూసుకోవడము, అండ్ రకరకాల పనులకి మనం ఇమేజ్లు, వీడియోలు అండ్ పవర్ పాయింట్ ఎవ్రీథింగ్ కంప్యూటర్ని యూజ్ చేస్తున్నాం. అలాంటి ఆ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్స్ని ఎడిషనల్ సర్వీసెస్గా ప్రొవైడ్ చేసేది నథింగ్ బట్ ద మిడిల్వేర్ అనమాట. ఇక రెండోది మోస్ట్ ప్రామినెంట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్లోకి వచ్చేటప్పటికి టూ ప్రామినెంట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి అవైలబుల్ అవుతున్నాయి. అందులో ఒకటి ఏంటి అంటే యాపిల్స్ వాళ్ళది iOS ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ గూగుల్స్ వాళ్ళది ఆండ్రాయిడ్. అంటే యాపిల్ ఫోన్ కనుక కొనుక్కుంటే ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసుకోవాల్సింది iOS ఆపరేటింగ్ సిస్టమ్ని లోడ్ చేసుకోవాలి. అండ్ గూగుల్ ఇంకా ఎనీ అదర్ మొబైల్స్ అన్నిట్లో కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని లోడ్ చేసుకోవాలన్నమాట. This features a core kernel along with middleware that supports database, multimedia and graphics. ఎప్పుడైతే ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఏం ఫీచర్స్ ఉన్నాయి అంటే అంటే అలాంగ్ విత్ మిడిల్వేర్ కూడా ఇందులో అవైలబుల్ అవుతుంది. కాబట్టి అన్ని డేటాబేస్ని, మల్టీమీడియాని, గ్రాఫిక్స్ని అన్నిటినీ కూడా ఇందులో సపోర్ట్ చేయగలుగుతున్నాం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్